హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరు లేని ఛానల్. ఈ రోజైతే ఒక పార్సల్తో అయితే వచ్చాము. ఇదేంటంటే నిన్న మా బాబు బర్త్డే అయిందండి. సెలబ్రేషన్స్ ఏం లేవు, చిన్న పేస్ట్రీ అడిగాడు, అదైతే తీసుకొచ్చాము. ఫ్రెష్ చాయిస్ నుంచి, నేను కాకినాడలో ఉంటానని చెప్పాను కదా, అక్కడ నుండి అయితే తీసుకున్నాము. ప్యాకింగ్ అది చాలా అట్రాక్టింగ్గా ఉందండి, బాగుంది. యాజ్ యూజువల్గా మన టిష్యూస్, స్పూన్స్ అవన్నీ ఇచ్చాడు. మనం ఏంటంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటన్నది చూద్దాం. సో కేక్ కాదు, పేస్ట్రీ అండి. అది చూద్దాం, ఓపెన్ చేద్దాం. ఈ టిష్యూస్ కూడా చాలా బాగా ఇచ్చాడు, దాని మీద వాళ్ళ ఫ్రెష్ చాయిస్ అని కూడా రాశారండి. ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేసేసి చూద్దాం. మీరు ఈ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చూడండి, ఓపెనింగ్ అయితే అవుతుంది. చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉందండి. వావ్, మంచి స్ట్రాబెర్రీ కలర్ అండి ఫస్టే. సో ఇది రెయిన్బో కేక్ అంటండి. లేయర్స్గా ఉన్నాయి కదా, ఒక్కొక్క లేయరు ఒక్కొక్క ఫ్లేవర్ అట. చూడండి ఎంత బాగుందో. చుట్టూరు దీనికి ఒక కవర్ అయితే పెట్టేశారండి, అందుకు మీకు అలా కనబడుతుంది. కవరే మనం టేస్ట్ చేసినప్పుడు కాకుండా మామూలుగా తింటారు కదా పిల్లలు, అప్పుడైతే చూద్దాం అసలు కవర్ ఏంటి, ఎంతవరకు ఇచ్చాడో. ఇప్పుడైతే మనం ఒక బైట్ అయితే తీసి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ నేను స్ట్రాబెర్రీది చూస్తున్నాను కాబట్టి సేమ్ అదే ఫ్లేవర్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా తీసుకొచ్చి పిల్లలకి పెట్టచ్చు. అంత రికమెండెడ్ ఏం కాదండి, ఎప్పుడన్నా పెట్టచ్చు. అస్తమాను కాకపోయినా ఎప్పుడన్నా తీసుకొచ్చి పెట్టండి, కొంచెం సర్ప్రైజ్గాను. బాగుంది, రెయిన్బో ఫ్రెష్ చాయిస్లో దొరుకుతుంది. మీరు కంపల్సరీగా విజిట్ చేయండి, లేకపోతే స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ అయితే పెట్టుకోండి. చాలా బాగుంది, చూసారా, చూడడానికి చాలా అట్రాక్ట్గా ఉంది. ఇప్పుడు బాబుకి అయితే ఇచ్చాను, సో తను ఓపెన్ చేస్తున్నాడు. చూడండి, నేను చెప్పాను కదా కవర్ అయితే ఉంది అన్నాను కదా, అది అలా తీసేసుకుని మనం తినేయడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.